కుకట్పల్లిలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. సిఐ శేఖర్ బర్త్డే వేడుకల కోసం హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ఇంటికి వెళ్లారు. అయితే డిన్నర్ కి ముందు వాష్రూమ్ కి వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుండి పడిపోయారు. తలకి బలమైన గాయం తగలటంతో అక్కడికక్కడే మరణించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎక్కడైనా వెళ్తాడు. ప్రార్థన అంటే ఆయనకు ఊపిరి, ప్రాణం, నా ప్రాణం పోయినా పర్లేదు అనేసి అంటాడు. కానీ ప్రార్థన బర్త్డే పార్టీ కాదు ఆయన వెళ్ళింది, ప్రేయర్కి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మీకు ఎవరు చెప్పారమ్మా? ఫోన్ చేసి ఎవరిని చెప్పారా? ఎట్లా తెలిసింది? సార్ నాకు చెప్పింది బర్త్డే పార్టీ అని వెళ్ళి బర్త్డే పార్టీకే వెళ్ళాడు. బర్త్డే పార్టీకి వెళ్ళేసి వస్తా అనేసి అన్నాడు. అప్పుడు కూడా సార్ చెప్పినారంట, ఏమీ తేవద్దు, పర్లేదు, లేట్ అవుతుంది అనేసి అన్నారంట సారు. ఆయన కూడా ఈయన వెళ్ళిందంట. వెళ్ళి ఫోన్ చేశారండి. ఆయనతో ఉండే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, సతీష్ అనే అబ్బాయి కాల్ చేశాడు, సీని నాయక్ అనే అబ్బాయి, ఆయన ఆ బ్రదర్ కాల్ చేశాడు. శేఖర్ అనే ఇన్స్పెక్టర్ రాచకొండ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంలో వీళ్ళందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు. ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్, ఆయన 59 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఫస్ట్ బెటాలియన్లో పనిచేస్తుండు. అతనికి సన్నిహితం ఉంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు. వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తుంటారు. అయితే ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు. అయితే ఈయన బాత్రూమ్ కోసము అది చిన్న 70 నుంచి 80 గజాలలో ఇల్లు కట్టారు. ఆ మెట్లు అనీవెన్గా ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మనకు పహరీ గోడ మోకాళ్ళ కింది దాకా వస్తుంది. అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి 3rd ఫ్లోర్ నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనాయి. ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైమ్ హాస్పిటల్కి. అక్కడ చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్ను హెడ్ కానిస్టేబుల్ మృతికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. కుకట్పల్లిలోని ఒక బర్త్డే పార్టీలో విషాదం అయితే చోటు చేసుకుంది. కుకట్పల్లిలోని సిఐ సంబంధించి, అంటే ఇతను ఏదైతే రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో సిఐగా శేఖర్ అనే వ్యక్తి ఇతడు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతని బర్త్డే పార్టీకి సుమారు 30 మందిని అయితే ఇన్వైట్ చేయగా, ఈ 30 మందిలో 10 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఈ బర్త్డే పార్టీ జరుగుతున్న సమయంలో 3వ అంతస్తు నుండి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ అయితే కింద జారి పడిపోవడంతో ఆయన అక్కడే మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా కింద పడిన సమయంలో కూడా తలపై బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ అయితే మృతి చెందాడు. ముఖ్యంగా 3వ అంతస్తులో డిన్నర్ చేస్తుండగా సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. డిన్నర్ చేస్తుండగానే 3వ అంతస్తు పై నుంచి కింద పడిపోయి స్పాట్ లోనే డేవిడ్ అనే హెడ్ కానిస్టేబుల్ అయితే మృతి చెందాడు. పార్టీ ఇచ్చిన ఈ సిఎస్ శేఖర్ కూడా రాచకొండ కమిషనరేట్ లోని కంట్రోల్ రూమ్ లో సిఏగా అయితే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఏదైతే ఫిర్యాదు మేరకు 194 BNSS కింద కేసు అయితే కుకట్పల్లి పోలీసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా శేఖర్ కి తన బర్త్డే పార్టీలను సుమారు 30 మందిని ఫ్రెండ్స్ పిలిచి బర్త్డే పార్టీ ఇస్తున్న సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేస్తుంది. ఏదైతే 30 మందిలో కూడా 10 మంది పోలీసులు అయితే ఉన్నారు. ఈ 10 మంది పోలీసులు కూడా ఏదైతే వివిధ పోలీస్ స్టేషన్ లోనే పనిచేస్తున్నారని ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అలాగే ఏదైతే కూకట్పల్లిలోని తన నివాసంలో ఈ బర్త్డే పార్టీ ఇచ్చే సమయంలో 3వ అంతస్తు నుండి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశాత్తు కింద పడడంతోనే స్పాట్ లోనే మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కూడా అక్కడ పూర్తిగా దర్యాప్తు అయితే చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 194 BNSS కింద ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తే దీనిపై పూర్తి విచారణ చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేసే గాయత్రి. థ్యాంక్ యూ కుమార్.